ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన క్రీస్తు వారి పునరుత్థాన దినమున ఈ గుడిమలంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును మరొకసారి మేమందరం కూడా విని వాటి ప్రకారంగా నడుచుకుని మిమ్మల్ని మహింపరిచి, ఘనపరిచి, సంతోషపరిచి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథంలో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయాన్ని నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టి లోకంలో కొట్టుకుని పోయేవారుగా ఉండకుండా విన్న మాటలను పట్టుదలతో పట్టుకుని మా హృదయం అనే పలక మీద వ్రాసుకుని ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శాశ్వత జీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవిస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు నీ శత్రువు ఆకలితో ఉంటే భోజనం పెడతావా? నీ శత్రువు ఆకలితో ఉంటే భోజనం పెడతావా లేదా ఆహారం పెడతావా అనే పాఠాన్ని నేర్చుకుందాం పిల్లలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో శత్రువులు లేనివారంటూ ఎవరు ఉండరండి. ఉంటారండి? ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు. ఏ విషయంలో? ఏదో ఒక విషయంలో. ఏమండి, నాకు శత్రువులు లేరండి అనేవాళ్ళు ఎవరో లేరు. ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు. మరి శత్రువుకి భోజనం పెడతామా మనం? ఏమండి, సాధారణంగా శత్రువుని ఏం కోరుకుంటాము? శత్రువు నాశనం అయిపోవాలని కోరుకుంటాం, అంతే కదండి? శత్రువు పాడైపోవాలని కోరుకుంటాం. శత్రువు మన కళ్ళ ముందు బాధపడుతూ బ్రతకాలని కోరుకుంటాం. ఇంకా బాగా లోతుగా ఆలోచిస్తే శత్రువు చచ్చిపోవాలని కోరుకుంటాం, అంతే కదా? శత్రువుని ఎవడో కూడా బాగుండాలని కోరుకోడు. శత్రువు హాయిగా ఆనందంగా బ్రతకాలని ఎవడో కోరుకోడు. శత్రువు రోజు రోజుకి ఈ లోకంలో ధనం సంపాదించడంలో, ఆస్తి సంపాదించడంలో అభివృద్ధి చెందాలని ఎవడో కోరుకోడు. శత్రువు సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, శత్రువుకి మరి ఆహారం పెట్టమని దేవుడు తెలియజేస్తున్నాడు. క్రీస్తుకు పూర్వం సొలొమోను గారి ద్వారా దేవుడు తెలియజేసినటువంటి అద్భుతమైన మాట మనం చూడగలిగితే 25వ అధ్యాయం 21వ వచనం, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 21. సామెతల గ్రంథము 25వ అధ్యాయం 21. నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిక కొనిన ఎడల వానికి దాహమిమ్ము. నీ పగవాడు అంటే అర్థం ఏంటి? పగవాడు అంటే నీకెవరి మీద అయితే పగ ఉందో ఆ పగవాడు అని అర్థం. ఏమండి? శత్రువు అని అర్థం. నీ శత్రువు ఆకలి కొని ఉంటే వానికి ఏం పెట్టాలి? భోజనము పెట్టము. దప్పిక కొనిన ఎడల వానికి దాహమేమో. శత్రువుకి ఆహారం పెట్టమంటున్నాడు దేవుడు.
శత్రువుకి దాహంగా ఉంటే నీళ్ళు ఇమ్మంటున్నాడు. మిత్రులకే భోజనం పెట్టం, మనం శత్రువుకి పెడతామండి. ఏమండి, ఈ రోజులు ఎలా మారిపోయినాయి అంటే మిత్రులకు కూడా భోజనం పెట్టే పరిస్థితి లేదు. ఇంక శత్రువుకి ఏం పెడతాం? శత్రువుకి అసలే పెట్టం. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే దేవుడు తెలియజేస్తున్నాడు, నీ పగవాడు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పిక కొని ఉంటే అతనికి దాహమునిమ్ము అన్నాడు. మన శత్రువు ఆకలితో చచ్చిపోవాలని కోరుకుంటాం, దాహంతో దప్పిక కొని చచ్చిపోవాలని కోరుకుంటాం తప్ప ఆహారం పెట్టాలని, దప్పిక తీర్చాలని ఏ ఒక్కరూ అనుకోరిపోయారు. కానీ క్రీస్తుకు పూర్వం బైబిల్ గ్రంథంలో ఒక ఆయన శత్రువుకి ఏ విధంగా భోజనం పెట్టాడో ఒకసారి మనం చూడగలిగితే, రాజుల రెండవ గ్రంథము 6వ అధ్యాయం. దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా వినండి, గ్రహించండి. బైబిల్ ఉన్న వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లారా. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం నుంచి, సిరియా రాజు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఎవరంట? సిరియా రాజు. ఏమండి, సిరియా దేశం ఇప్పటికే ఉందా? ఉంది. ఇజ్రాయేల్ పక్కనే ఉంటుంది సిరియా దేశం, లెబనాను, ఈజిప్టు. ఏమండి, ఈ దేశాలన్నీ కూడా ఇజ్రాయేల్ పక్క దేశాలే. సిరియా రాజు ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నాడట? ఇశ్రాయేలీలతో యుద్ధం చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి తన సేవకులందరినీ పిలిచాడట. తన సైన్యం అంతటినీ పిలిచి ఇజ్రాయేల్ దేశం మీద మనం యుద్ధం చేద్దాం అన్నాడట. ఆలోచన చేసి, పలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పెను. పలానా చోటకు వెళ్ళి మన సైన్యం అంతటిని మోహరింపజేద్దాం. ఏమండి, పలానా చోట నుంచి మనం వెళితే ఇజ్రాయేల్ దేశాన్ని ఈజీగా మనం ఓడించగలుగుతాం అని ఈ సిరియా దేశానికి చెందినటువంటి రాజుగారు ఏం చేశారంటే, తన సైన్యాన్ని అంతటినీ పిలిచాడు, పక్కా ప్రణాళిక సిద్ధపరిచాడు. కొంతమంది సైన్యాన్ని, ఇదిగో పలానా చోటకు వెళ్ళి మీరు మోహరించండి, మన దొండుపేటను పలానా చోటకు పంపించండి అని చెప్పాడట. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఆ దైవజనుడు అంటే ఎవరు? ఏమంటే మీరు పైనుంచి 6వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఎలీషా గారి గురించి చెప్తున్నాడు అనమాట. ఎలీషా గారు, ఇక్కడ దైవజనుడు ఎవరంటే ఎలీషా గారు. ఎలీషా గారు ఏం చేశారంటే, ఈలోపు ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపి, పలాని స్థలమునకు నీవు పోవద్దు అమ్మా, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఎలీషా గారు, దైవజనుడు అయినటువంటి ఎలీషా గారు ఇశ్రాయేలు రాజుకి వర్తమానం పంపించాడట. ఏమని? ఇదిగో పలానా చోట సిరియా దేశానికి సంబంధించిన సైన్యం దిగింది, మోహరించింది దండుపేట. కాబట్టి నువ్వు దయచేసి చాలా జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళు నీ దేశం మీదకి వచ్చి నీ దేశాన్ని స్వాధీనపరుచుకునే అవకాశం ఉంది అని ఎప్పుడైతే దైవజనుడు ఎలీషా గారు ఇశ్రాయేలు రాజుకి ఏం చేశారు? వర్తమానం పంపించారు. అప్పుడు ఇశ్రాయేలు రాజు ఏం చేశాడట? ఆ వర్తమానం నిజమా కాదా అని గ్రహించుకుని తన సైన్యాన్ని రక్షించుకున్నాడట. అర్థమవుతుందండి? దైవజనుడికి ఎలా తెలుసు? ఏమండి, ఎలీషా గారికి ఎలా తెలుసు సిరియా రాజు ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వస్తున్నాడని? ఎలీషా గారు ఒక ప్రవక్తకి దేవుడు తెలియజేస్తాడు.
కాబట్టి ఎప్పుడైతే దేవుడు ఎలీషా గారికి తెలియజేశాడో సిరియా రాజు యుద్ధానికి వస్తున్నాడనే సంగతిని ఇశ్రాయేల్ రాజుకి వర్తమానం పంపించాడు. వెంటనే తన సైన్యాన్ని అక్కడికి పంపించి వారి సైన్యాన్ని అంతటినీ కూడా రక్షించుకున్నాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చినందున మాటి మాటికి అంటే చాలాసార్లు సిరియా రాజు సైన్యాన్ని పంపిస్తున్నాడు. చాలాసార్లు ఎలీషా గారు ఇశ్రాయేల్ రాజుకి వర్తమానం పంపిస్తున్నాడు. ఇదిగో పలానా చోట దిగారు ఈసారి, ఇదిగో పలానా చోటకి దిగారు ఈసారి. కాబట్టి నీ సైన్యాన్ని అంతటినీ కూడా నువ్వు అప్రమత్తం చేయి, నీ ప్రజలందరినీ కూడా నువ్వు రక్షించుకో అని చెప్పి మాటి మాటికి దైవజనుడైనటువంటి ఎలీషా గారు ఇశ్రాయేల్ రాజుకి వర్తమానం పంపిస్తున్నాడట. సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షం వహించిన వారెవరైనది మాకు తెలియజెప్ప రాదా అని వారిని అడుగగా, ఇక్కడ సిరియా రాజుకి మతిపోతుంది. ఏంటి, మనం ఏ పక్క నుంచి మన సైన్యాన్ని పంపించినా కూడా ఇశ్రాయేల్ రాజుకి ఎలా తెలిసిపోతుంది అంటే మనలోనే ఎవరో గూఢచారులు ఉన్నారనమాట, మన సైనికుల్లోనే ఎవరో అవతల రాజుకి ఇన్ఫర్మేషను ఇస్తున్నారనమాట అని చెప్పి ఏమన్నాడు చూడండి. సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియచెప్ప రాదా అని వారిని అడగగా తన సైన్యాన్ని పిలిచాడట. ఇశ్రాయేలు రాజు పక్షంగా ఎవరున్నారు మనలో, దయచేసి చెప్పండి అన్నాడట. మన దగ్గర ఏం జరుగుతుందో మొత్తం అంతా కూడా ఎవరికి తెలిసిపోతుంది, ఇశ్రాయేల్ రాజుకి తెలిసిపోతుంది. అంటే మీలోనే ఎవరో ఇన్ఫార్మర్ ఉన్నారన్నమాట. కాబట్టి ఎవరో చెప్పండి అని అడుగుతున్నాడు. అప్పుడు ఒక సైనికుడు ఏం చెప్తున్నాడు చూడండి. అతని సేవకులలో ఒకడు, రాజు అయిన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని, ఇశ్రాయేల్ రాజు పక్షాన్ని ఎవరూ లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయను. నేను మన దాంట్లో ఎవరు లేరు, గూఢచారులు ఇన్ఫార్మర్స్ ఎవరు లేరు. అయితే మీ అంతఃపురంలో మీరు ఏమైతే అనుకుంటున్నారో ఆ మాటలు ఎవరికి తెలిసిపోతున్నాయి, ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఎలీషా అనే ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, దైవజనుడు, ఆయనకి తెలిసిపోతుంది. ఆయన వెళ్ళి ఇశ్రాయేల్ రాజుకి మొత్తం విషయం చెప్తున్నాడు అని చెప్పి చెప్పాడండి. అప్పుడు ఈ సిరియా రాజు ఏమంటున్నాడు చూడండి. అందుకు రాజు, మేము మనుష్యులను పంపి అతనిని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చాను. అయితే అర్జెంటుగా ఎలీషా అనే దైవజనుడిని తీసుకొచ్చేయండి ఇక్కడికి అని ఒక వ్యక్తిని పంపించాడట సిరియా రాజు. మన రహస్యాలన్నీ కూడా ఇశ్రాయేల్ రాజుకి తెలియజేస్తున్నాడు కదా. కాబట్టి అర్జెంటుగా మీరు ఆ ఎలీషా అనే ప్రవక్తని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పినప్పుడు, ఎక్కడున్నాడో కనుక్కొని రండి అని చెప్పినప్పుడు ఎక్కడున్నాడట, దోతాను అనే ప్రాంతంలో ఉన్నాడు. దోతాను అనే ప్రాంతంలో ఉన్నాడని వర్తమానం వచ్చిందట. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యములను పంపెను. రాజుగారు ఏం చేశారు ఏమండి, రథాలు గుర్రాలు సైన్యాన్ని పంపించాడు. ఎవరిని తీసుకురావటానికి, ఎలీషా ప్రవక్తని తీసుకురావడానికి. ఏమండి, అంతమంది వెళ్ళాలా, గుర్రాలు రథాలు సైన్యం చాలా మందిని పంపించాడట. ఎలీషా అర్జెంటుగా నా దగ్గరికి ఈడ్చుకొచ్చేయండి, ఎందుకంటే అతనే నా దగ్గర ఉన్నటువంటి రహస్యం అంతా కూడా, మన రహస్యాలన్నీ కూడా ఇశ్రాయేల్ రాజుకి తెలియజేస్తున్నాడు అని చెప్పినప్పుడు వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా రాత్రికి రాత్రి వచ్చేసారంట అందరూ. ఏమండి, సైన్యం అంతా వచ్చేసింది. రాత్రికి రాత్రి వచ్చేసి నలుదిశల పట్టణం అంతా ఏం చేశారు, చుట్టుముట్టేశారు. మొత్తం పట్టణం అంతా సైన్యమే, పట్టణం అంతా గుర్రాలతో రథాలతో నిండిపోయింది అనమాట. దైవజనుడైన అతని పనివాడు పెందల కడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని
ఉండుట కనబడిన ఎవరు వచ్చారంటే బయటికి? ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గర పనిచేసే ఒక పనివాడు బయటకు వచ్చాడు. పొద్దునే లెగిసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన వెంటనే ఎవరు కనబడ్డారు? ఏమన్నా రథాలు, గుర్రాలు, సైన్యము మొత్తం చుట్టుముట్టేసాయి. ఎలీషా ఇంటి చుట్టూ రథాలే. ఇప్పుడు ఉదయాన్నే లేచి మనం బయటకు వచ్చామనుకోండి, మన ఇంటి చుట్టూ మిలిటరీ వాళ్ళు మిషన్ గన్లతో ఉన్నారనుకోండి, మనకి ఎలా ఉంటుంది? ఏమండి, ఏంటిది అయ్యి బాబు అనుకుంటాం కదా. మనం ఏం చేసాం, ఏమి నేరం చేసామని, ఈ మిలిటరీ వాళ్ళు ఏంటి, ఈ గన్నులు ఏంటి అనుకుంటాం కదా, భయపడం. ఎప్పుడైతే ఈ ఎలీషా పనివాడు బయటకు వచ్చాడో వెంటనే గుర్రాలు, రథాలు, సైన్యం విపరీతంగా ఉన్నారట. ఇంకా మన వాడికి భయం వేసి ఏమన్నాడు చూడండి ఎలీషా గారితో. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదమని ఆ దైవజనునితో అనగా, అయ్యో అన్నాడు చూడండి. అయ్యో నా ఏలినవాడా, మనం ఏం చేయాలి ఇప్పుడు, మనం ఎలా తప్పించుకోవాలి అన్నప్పుడు అతడు భయపడవద్దు. భయపడుతున్నాడు. ఎవరు? పనివాడు భయపడుతున్నాడు. ఎలీషా గారు భయపడుతున్నారా? భయపడలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మీద ఆనుకున్నవాడు భయపడ్డండి. దేవుని మీద ఆధారపడినవాడు భయపడ్డాడు. దేవుని కోసం బ్రతికేవాడు భయపడ్డాడు. ఎందుకంటే నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ధైర్యం ఉంటుంది దేవునిలో ఉన్నవాడికి. దేవునిలో లేనివాడికి భయం వేస్తుంది కదండి, అంతే కదా. ఇప్పుడు సైన్యం చూసి, ఆ రథాలు చూసి, గుర్రాలను చూసి భయపడిపోతున్నాడు, వీళ్ళందరూ మనల్ని చంపేస్తారేమో అని. కానీ ఎలీషా గారు ఏమంటున్నారు? భయపడొద్దు అంటున్నారు. ఇప్పుడు దావీదు గారు కూడా ఒక అద్భుతమైన మాట మాట్లాడారు. ఇందాక మనం చదువుకున్నాం వాక్యపట్నం. ఒకసారి చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. చూసారా దావీదు గారు ఏమంటున్నారు? దావీదు గారు ఎందుకు భయపడను అంటున్నారు? దావీదు గారికి ఏంటి ధైర్యం అంటే, దావీదు గారు దేవుని కోసం బ్రతుకుతున్నాడు. ఏమండి, దావీదు గారు దేవునిలో ఉన్నాడు. అందుకే ఎంత బాగుంది చూడండి అన్నమాట. మరలా యెహోవా నాకు ఆధారం అంటే దేవుని మీద ఆధారపడ్డాడు. ఏమండి, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. కాబట్టి దేవుడు నాకు ఆధారం కాబట్టి నేను పడుకుంటాను, నిద్రపోతాను, మరలా మేలుకుంటాను. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. 10,000 మంది వచ్చి మోహరించినా కూడా నేను భయపడను అన్నాడు. ఇక్కడ కొంతమంది సైనికులు, కొన్ని రథాలు, గుర్రాలు వచ్చేసరికి ఎవరు భయపడుతున్నారు? ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి పనివాడు భయపడుతున్నాడు. కానీ ఎలీషా గారు భయపడలేదు. భయపడొద్దు అంటున్నాడు చూడండి. భయపడొద్దు అని చెప్పి ఇప్పుడు ఏమన్నాడు చూడండి. 6వ అధ్యాయం 16వ వచనం. మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా. ఎందుకంటే పనివాడు కళ్ళు మూసిపోని. ఏమండి, అదేంటి, కళ్ళతోటే కదా చూశాడు సైన్యాన్ని, కళ్ళతోటే కదా చూశాడు ఆ గుర్రాలని, కళ్ళతోటే కదా చూశాడు రథాలని. మళ్ళీ ఎలీషా ప్రవక్త ఈ పనివాడి కళ్ళు తెరవమని యెహోవాకు ప్రార్థన చేయడం ఏంటి? ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే మనోనేత్రాలు మూసుకుపోయి అనమాట. ఏమండి, ఇప్పుడు బిలాం అనే ప్రవక్త ఎవడో బాలాక్ అనే రాజు ఇచ్చే బహుమానం పొందడానికి ఇశ్రాయేలీని శపించడానికి వెళ్ళిపోతున్నప్పుడు దారిలో ఒక దూత ఒక పెద్ద కత్తి పట్టుకొని నిలబడుతుంది. ఈ గాడిదకి కనబడుతూ ఉంటుంది ఆ దూత. ఈ గాడిదేమో ఎదరికి వెళ్ళదు. ఈ బిలామేమో కొడతా ఉంటాడు దాన్ని. అప్పుడు దేవుడు యెహోవా ఈ బిలాము కన్నులు తెరిచినప్పుడు ఆ దూత కనబడిందంట. ఒకసారి ఆ సందర్భాన్ని చూసి ఇక్కడికి వద్దాం. సంఖ్యాకాండం చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31వ వచనం చూడండి.
సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31వ వచనం. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూషిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా వెళ్ళిపోతున్నాడు. ఏమండి? ఇశ్రాయేలీలందరినీ శపించడానికి, బాలాకు రాజు ఇచ్చి బహుమానాలను పొందడానికి. అప్పుడు యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక, బిలాము కన్నులు తెరిచాడు కాబట్టి ఏం కనబడిందట? దూషిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వచ్చి సాష్టాంగ నమస్కారము చేయగా దూషిన ఖడ్గము పట్టుకుని ఉన్నదట దూత, యెహోవా దూత. అంటే అప్పటి వరకు దూత కనబడిందా? ఇతనికి దూత కనబడలేదు. ఎప్పుడైతే యెహోవా బిలాము కన్నులు తెరిచాడో వెంటనే దూత కనబడింది. వెంటనే తల ఉంచి సాష్టాంగ నమస్కారం చేశాడట. ఎలీషా ప్రవక్త పనివాడికి కూడా అక్కడ ఉన్నటువంటి దేవుని పక్షంగా ఉన్నటువంటి దేవుని సైన్యం కనబడలేదు. కనబడకపోయేసరికి ఇక్కడ ఎలీషా గారు ప్రార్థన చేశారు, ఈ పనివాడు కన్నులు తెరువు ప్రభువా అని. వెంటనే దేవుడు కన్నులు తెరిచేసరికి ఈ పనివాడికి ఏం కనబడిందో చూడండి ఒకసారి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూసాను. దేవుడు ఎప్పుడైతే ఈ పనివాడి కళ్ళు తెరిచాడో ఏం కనబడిందట? పర్వతం కనబడిందట. అలాగే అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండట. అంటే దేవుని సైన్యం ఎలా ఉందన్నమాట? అగ్ని గుర్రాలు ఉన్నాయట, అగ్ని రథాలు ఉన్నాయట. ఎక్కడ? పైన. ఏమండి? కింద ఏమున్నాయి? సిరియా రాజు గుర్రాలు ఉన్నాయి, సిరియా రాజు రథాలు ఉన్నాయి, సిరియా రాజు సైన్యం ఉంది కింద. అమ్మ అర్థమవుతుందా? కింద ఎవరు ఉన్నారు? సిరియా దేశానికి సంబంధించిన గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, సైన్యం ఉంది. కానీ పైన ఉంది, పర్వతం ఉంది, అగ్ని గుర్రాలు ఉన్నాయి, అగ్ని రథాలు ఉన్నాయి. ఎవరి సైన్యం అది? దేవుని సైన్యం అది. అగ్ని గుర్రాలు ఉంటాయండి? అగ్ని రథాలు ఉంటాయా? ఉంటాయా? ఉంటాయండి? ఉండవా? ఉంటాయో లేదో చూడండి. ఇదే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఏలియా గారు అగ్ని గుర్రాల మీద కూర్చునే కదా వెళ్ళిపోయాడు పైకి. 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశం వరకు ఆరోహణమాయను. ఏమండి? అగ్ని గుర్రాలు ఉన్నాయా? అగ్ని రథాలు ఉంటాయా? ఉంటాయి. ఎక్కడ? దేవుని దగ్గర. దేవుని సైన్యం అది. అందుకే అగ్ని గుర్రాలు అగ్ని రథాల మీద ఏలియా గారు ఆకాశమునకు ఆరోహణమాయన అనే పదం అక్కడ రాయబడింది. అంటే దేవుని సైన్యం ఏంటనమాట? అగ్ని గుర్రాలు అగ్ని రథాలు. అవి మనకు కనబడవు. దేవుడు మన మనోనేత్రాలు వెలిగిస్తే కనబడతాయి. ఎప్పుడైతే పనివాడు మనోనేత్రాలు వెలిగించాడో వెంటనే పర్వతం కనబడిందట, అగ్ని గుర్రాలు కనబడ్డాయి, అగ్ని రథాలు కనబడ్డాయి. ఇప్పుడు రండి 6వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం. ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా, ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు దగ్గరకు వచ్చేస్తున్నారు సైన్యం అంతా కూడా. వచ్చేస్తున్నప్పుడు ఎలీషా గారు ఏం చేశారట? ఒక ప్రార్థన చేశాడు. ఈ జనులను అంధత్వముతో మొత్తుమని. అంధత్వముతో మొత్తుమని. అంధత్వం అంటే అర్థం ఏంటి? కళ్ళు కనపడకుండా చేయమని, గుడ్డివారిగా చేయమని. అంధత్వంతో మొత్తుమని యెహోవాకు వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారి అంధత్వముతో మొత్తెను. ప్రియమైన దేవుని పిల్లలు, ఇంకెవరికి కళ్ళు కనబట్టలేదు.
ఏమండి, ఎవరు సిరియా సైన్యానికి ఎవరికి కూడా కళ్ళు కనబట్టలేదు. ఎందుకంటే ఎలీషా గారు ప్రార్థన చేశారు, అంధత్వంతో మొత్తం అన్నారు. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణస్థులు లోతు కుటుంబం దగ్గరికి వచ్చి, లోతు కుటుంబానం దగ్గరికి వచ్చినటువంటి దేవదూతలను మా దగ్గరికి పంపించు, మేము వారిని కూడాలి అని అడిగినప్పుడు లోతు గారు ఒప్పుకోరు. అప్పుడు కూడా దేవదూతలు ఆ సొదొమ గొమొర్రా పట్టణస్థులందరికీ కూడా కనుమబ్బు కలగజేయగా అనే పదం రాయబడింది. కనుమబ్బు, వారెవరికి కళ్ళు కనబడలేదు అనమాట. ఏమండి, అలాగే ఇక్కడ కూడా అంధత్వం కలుగజేయగా వారు ఎవరికి కళ్ళు కనబట్టలేదు. అప్పుడు ఏమైందో చూడండి. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదకువాని నీ వద్దకు మిమ్మును తీసుకొని పోదురని వారితో చెప్పి. ఏం చెప్తున్నాడు ఎలీషా గారు? ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు ఎవరినైతే వెతకాలనుకుంటున్నారో వాని దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, నాకు కూడా రండి అన్నాడు. ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చినట్టు, ఎందుకంటే కళ్ళు కనబట్టలేదు. మరి ఏమండి, కళ్ళు కనబట్టలేదు కాబట్టి ఎవరు నడిపిస్తే వాళ్ళు కూడా వెళ్ళాల్సిందే. ఎక్కడికి తీసుకెళ్ళాడట? సామురోను పట్టణమునకు వారిని నడిపించాను. సామురోను పట్టణానికి నడిపించాడట. సోమురోను. వారు సోమురోను లోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూసినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా. ఇందాకేమో అంధత్వం కలగాలని ప్రార్థన చేశాడు, ఇప్పుడేమో వీరు చూసే విధంగా చూపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా వారి కండ్లను తెరిచిన గనుక వారు తాము సామురోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. ఎప్పుడైతే దేవుడు మరలా కనుచూపు దయచేశాడో ఎక్కడున్నారని అర్థమైంది వీళ్ళకి. మనం సోమురోన్లో ఉన్నాం అని అర్థమైందంట. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజోచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగుగా. ఏమండి, సోమ్రోను పట్టణానికి ఎవరు తీసుకొచ్చారు? వీళ్ళందరినీ, సైన్యాన్ని అంతటిని కూడా ఎలీషా ప్రవక్త తీసుకొచ్చాడు. ఇప్పుడు తీరిగ్గా ఎవరు వచ్చారు? రాజుగారు వచ్చారు. రాజుగారు వచ్చి ఎలీషా గారిని అంటున్నారు, నాయన వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగుగా. పట్టుకున్నది ఎవరు? ఎలీషా గారు. కొట్టడానికి సిద్ధపడేది ఎవరు? ఏమంటే చంపడానికి సిద్ధపడేది ఎవరు? ఇశ్రాయేల్ రాజు. దొరికారు కదా, ఈజీగా దొరికారు. చంపేయమంటావా, కొట్టమంటావా అని అడుగుతున్నాడు. అప్పుడు ఎలీషా గారు ఏమంటున్నారు చూడండి. అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా, వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాని వద్దకు బెల్లుదురని చెప్పాను. ఇశ్రాయేల్ రాజు గారు ఏమో కొట్టేయాలి, చంపేయాలనుకుంటున్నాడు. శత్రువులు దొరికారు కదా. మరి ఏమండి, సిరియాకి ఇశ్రాయేల్కి పడదు కాబట్టి శత్రువులు అందరూ మన పట్టణంలోకి వచ్చారు, మన కాళ్ళ దగ్గరికి వచ్చారు. ఇంక ఇదే మంచి అవకాశం, వీళ్ళందరినీ చంపేద్దాం అనుకుంటున్నాడు. కానీ ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడు? వీళ్ళు ఎవరిని కొట్టొద్దు, చంపొద్దు, వీరికి మంచి భోజనం పెట్టి పంపించంటున్నాడు. చూడండి ఆ పదం మరలా చూడండి, 22వ వచనం చూడండి. అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా, వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని వద్దకు వెళ్ళుదురని చెప్పాను. ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడు? భోజనం పెట్టించాలి, తిన్న తర్వాత తాగిన తర్వాత మరలా వారి యజమాని దగ్గరికి వాళ్ళు వెళ్తారు. ఇదేంటండి, శత్రువు దొరికితే చంపకుండా భోజనం పెట్టించి పంపించమంటున్నాడు ఏంటి? ఏమంటే నీ పగవాడు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టమని దేవుడు చెప్పాడా లేదా? ఏమండి, నీ పగవాడు దప్పికతో ఉంటే వానికి దాహమునకిమ్ము అని చెప్పాడు దేవుడు. కాబట్టి ఎలీషా ప్రవక్త ఏం చేస్తున్నాడు? వారికి మంచి భోజనం పెట్టించు, తిన్న తర్వాత తాగిన తర్వాత వాళ్ళు తమ యజమాని దగ్గరికి వెళతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం బాగా ఆలోచించగలిగితే వీళ్ళకి భోజనం పెట్టించారు, వీళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. కిందకి చదవండి.
అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా, ఒకటి కాదు రెండు కాదు ఐటమ్స్. ఏమండి ఎన్ని ఐటమ్స్? చాలా ఐటమ్స్. ఏమండి విస్తారముగా భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని వద్దకు పోయిరి. బాగా తిన్నారట. తిని రాజుగారికి నమస్కారం చేసి, అయ్యా మరి మేము వెళ్ళొస్తాం అని చెప్పి భోజనం చేసి తమ యజమాని వద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనులు దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయాను. ఎప్పుడైతే భోజనం పెట్టారో యుద్ధం మానేశారండి. ఇంకా అప్పటి నుంచి ఇంక యుద్ధానికి రాలేదట. ఇప్పుడు ఇక్కడ భోజనం పెట్టారు కదా, భోజనం పెట్టినప్పుడు తిరిగి వీళ్ళు తమ యజమానుడైనటువంటి సిరియా రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు దారిలో ఏం మాట్లాడుకుని ఉంటారంటారా? ఇదేంట్రా మనం అందరము కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికేస్తే మనల్ని మొక్కల కింద నరికేయకుండా, తునకల కింద మనల్ని చంపేయకుండా, కాలగర్భంలో కలిపేయకుండా మనకు మంచి భోజనం పెట్టి పంపించారేంటి అనుకోరండి. ఏమండి మంచి భోజనం పెట్టి మనకి పంపించారు, ఎంత బాగున్నాయిరా వంటలు అనుకోరండి. ఏమండి దారిలో వెళుతూ ఏమండి మనకు శత్రువులు కదా, మనం శత్రువులు దొరికితే ఏ రాజు అయినా కూడా ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఏమండి చెరసాల్లో వేస్తారు, బంధిస్తారు. కానీ ఈ రాజుగారు ఏంటి మనల్ని ఇంత చక్కగా భోజనాలు వండి భోజనం పెట్టి పంపిస్తున్నాడు ఏంటని చెప్పి అనుకొని ఉంటారు. అలాగే ఆ సిరియా రాజు గారు ఎలీషా ప్రవక్తను తీసుకురాకుండా మీరు ఖాళీగా వచ్చారేంటమ్మా అని అడిగినప్పుడు ఏం చెప్పుంటారు రాజుగారికి? రాజుగారు మేమందరము కూడా వాళ్ళకి రెడ్ హ్యాండెడ్గా దొరికేసామండి. దొరికితే మమ్మల్ని అస్సలు కొట్టలేదు, తిట్టలేదు, చంపలేదు, మాకు చక్కగా భోజనాలు పెట్టి పంపించారని సిరియా రాజుకి చెప్పుంటారు. ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి శత్రువుకి భోజనం పెట్టే పరిస్థితి ఎప్పటి నుంచి ఉందంటే పాత నిబంధనల నుంచే ఉంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నువ్వు శత్రువు ఆకలికొని ఉంటే అతనికి భోజనం పెట్టు, నీ శత్రువు దప్పికొని ఉంటే అతనికి దాహము. అప్పటి నుంచి కూడా ఇశ్రాయేలీల మీద యుద్ధానికి రావడం మానేశారంట వాళ్ళు. ఎందుకు? భోజనం పెట్టి పంపించినందుకు. అర్థమవుతుందండి? భోజనం పెట్టి పంపించినందుకు వాళ్ళు యుద్ధమే మానేశారు. అంటే శత్రువుకి మనం ఏం చేయాలన్నమాట? భోజనం పెట్టాలి. ఆకలిస్తే, దాహం వేస్తే దప్పిక తీర్చాలి. అందుకే ఇదే మాట మరలా అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రోమపత్రికలో తెలియజేశాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలికొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. అదే మాట మరలా చెప్తున్నాడు. నీ శత్రువు ఆకలికొని ఉంటే భోజనం పెట్టు. 12:20 రోమపత్రిక. దప్పికొని ఉంటే దాహమేమో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలీషా ప్రవక్తను పట్టుకురండి అంటే మీరు ఖాళీగా వచ్చారేంట్రా అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పుంటారు? ఆ రాజుగారు మమ్మల్ని కొట్టమన్నారు, చంపేస్తానన్నారు, కానీ మమ్మల్ని కొట్టకుండా, తిట్టకుండా, చంపకుండా మమ్మల్ని ఆపింది ఆ ఎలీషా ప్రవక్త గారే. మాకు భోజనం పెట్టి పంపించింది కూడా ఆ ఎలీషా ప్రవక్త గారేనండి అని చెప్పుంటారా? ఏమండి ఇప్పుడు చంపకుండా అడ్డుపడింది ఎవరు? ఎలీషా గారే కదా. ఎలీషా గారు అడ్డుపడకపోతే ఇశ్రాయేల్ రాజు ఏం చేసి ఉండేవాడు? సిరియా సైన్యం అంతటినే చంపేసి ఉండేవాడు. కాబట్టి ఎలీషా ప్రవక్త గారు చక్కగా భోజనం పెట్టి పంపించారు. కాబట్టి నీ శత్రువు ఆకలికొని ఉంటే, చదవండి 20వ వచనం, నీ శత్రువు ఆకలికొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. ఇదేంటిది? నీ శత్రువుకు భోజనం పెడితే, నీ శత్రువుకు దాహం తీరిస్తే అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు అన్నాడేంటి? నిప్పులు కుప్పగా పోయటం ఏంటి? దాని అర్థం ఏంటంటే, నిప్పులు నెత్తి మీద వేసాం అనుకోండి, ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుందా? ఏమండి కాలిపోద్ది. ఏమండి మంట వచ్చేద్ది. ఇప్పుడు శత్రువుకు మనం భోజనం పెట్టామనుకోండి, అటు బుర్రంతా ఏమైపోద్ది? ఇదేంట్రా బాబు, నన్ను చంపేస్తాడేమనుకున్నాను, కట్టేస్తాడేమనుకున్నాను, చెరసాల్లో వేస్తాడనుకున్నాను, చీల్చి చెండాడేస్తాడనుకున్నాను, కానీ నాకేంటి మంచి భోజనం పెట్టాడు అని చెప్పి వాడు బుర్ర పని చేయదు. అది దాని అర్థం.
ఏమండి? వాని తల మీద నిప్పులు కుప్పగా పోయేది అంటే ఆడికి మెంటలు వచ్చేద్ది అనమాట. ఏంటి, శత్రువుని కూడా ప్రేమిస్తారా? అయితే నేను కూడా నా శత్రువుని ఇలాగా ప్రేమించాలి అనుకుంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, శత్రువుకు మనం ఏం చేయాలంటే ఆకలితో ఉంటే భోజనం పెట్టాలి, దాహంతో ఉంటే దప్పిక తీర్చాలి, ఆపదలో ఉంటే ఆదుకోవాలి, కష్టాల్లో ఉంటే సహాయం చేయాలి. అప్పుడు అతను మారే అవకాశం ఉంటుంది. అతను మనసు మార్చుకుని మన మీద ఉన్న పగ ద్వేషాన్ని వదిలేసుకునే అవకాశం ఉంటుంది. మనం శత్రువుగా చూస్తున్నాం అనుకోండి, అతను కూడా మనం అలాగే చూస్తాడు. అంతే కదండి? మన మీద ప్రేమ ఆప్యాయత ఇలాంటి లక్షణాలు ఏమీ అతనిలో రావు. మనం శత్రువు అయినా సరే మిత్రుడిగా చూస్తున్నాం అనుకోండి, అతను మన మీద ఉన్న ద్వేషాన్ని, మన మీద ఉన్న పగ పక్షపాతాన్ని, కుల్లి కుతంత్రము అసూయ ద్వేషాన్ని ఏం చేస్తాడు? వదిలేసుకుంటాడు. ఇతను ఎంత మంచిగా ఉంటాడు కదా, నేను మంచిగా ఉండాలనుకుంటున్నాడు. ఇతను నన్ను ప్రేమిస్తున్నాడు కదా, నేను కూడా ఇతన్ని ప్రేమించాలి అనుకుంటాడు. అంతే కదండి? ఇప్పుడు మన శత్రువు మనం ప్రేమించామనుకోండి, శత్రువు కూడా మనల్ని ప్రేమిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, శత్రువు ఆకలిగా ఉంటే అతనికి ఆహారం పెట్టాలి, అతను దప్పికగా ఉంటే దాహానికి ఇవ్వాలి, అతను ఆపదలో ఉంటే ఆదుకోవాలి, అతని కష్టాల్లో ఉంటే అతనికి సహాయం చేయాలి. కాబట్టి అందరూ ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.